నేను మీ రచన. పుత్తడి బొమ్మ కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం వచ్చింది కాబట్టి వరలక్ష్మి వ్రతం కోసం బంగారం అయితే కొనుగోలు చేస్తారు. అలాగే శ్రావణ మాసంలో పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి అందుకోసం కూడా చాలా మంది పెళ్లి కోసం బంగారం కొనుగోలు చేస్తారు. మరి మనం ఈ రోజు ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? సో కొత్తపేటలో ఉన్న సౌత్ ఇండియా జ్యువెలర్స్ కి అయితే వచ్చాము. మరి ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్ లో అలాగే రకరకాల డిజైన్స్ తో అయితే ఉన్నాయని అయితే విన్నాము. మరి ఇంతకు ఆలస్యం చేయకుండా అయితే లోపలికి వెళ్దాం రండి. సో ఇప్పుడే మనం లోపలికైతే ఎంటర్ అయ్యాము. సో చూసుకున్నాం కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూసుకుంటే. సో ముందుగా ఇక్కడ గోల్డ్ అయితే చూద్దాము. చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగుంది. ఇక్కడ మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకైతే అక్కడ వినాయకుడు విగ్రహం అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. లోపల చాలా పాజిటివ్ వైబ్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడ రకరకాల డిజైన్స్ కూడా ఉన్నాయని అయితే విన్నాం కదా, ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి రండి. ప్రస్తుతం మనతో పాటు భాష గారు ఉన్నారు, పూర్తి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే. సో సార్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో సార్ ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్ అలాగే చాలా రకరకాల డిజైన్స్ ఉన్నాయని అయితే విన్నాము. మరి మీరు పూర్తిగా డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. అవునమ్మా, ఉన్నాయమ్మా, మంచి ఉన్నాయి. ఇది వచ్చేసి అమ్మా యాంటిక్. ఓకే. యాంటిక్ లో మనకు వచ్చేసి సీజెడ్ కాంబినేషన్ అన్నమాట. ఇది కూడా చూడండి కనిపిస్తుంది, సీజెడ్ కాంబినేషన్. ఓకే. లక్ష్మీ మాత వచ్చింది, ప్లస్ మీకు వచ్చేసి మ్యాంగో షేప్ కూడా యాంటిక్. ఓకే. అందులో మళ్ళీ ఎమరాల్డ్ బీడ్స్, సౌత్ సీ పర్ల్స్ అన్నమాట. ఇది మొత్తం కాంబినేషన్. ఇది కాంబినేషన్ యాంటిక్ లోనే మనకి సీజెడ్ తో కాంబినేషన్ వచ్చేసి లక్ష్మీ దేవతలు, మ్యాంగోస్, స్టోన్, సీజెడ్ మొత్తం మిక్స్ వచ్చేసింది అన్నమాట. ఓకే. ఈ బీడ్స్ కూడా వచ్చేసి ఎమరాల్డ్ బీడ్స్. నార్మల్ గా మనకు ఈ వెయిట్ ఎంత ఉంటుంది? వెయిట్ వచ్చేసి మనకి గ్రాస్ వచ్చి 78. ఓకే. నెట్ వచ్చేసరికి 64. ఓకే. చూడడానికి చాలా గ్రాండ్ గా ఉంది. హెవీ లుక్, లైట్ వెయిట్. వెయిట్ మాత్రం చాలా తక్కువ ఉంది. ఓకే. అట్లాగే ఇప్పుడు బీట్స్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అమ్మ, మంచిగా నడుస్తున్నాయి. ఓకే. లేడీస్ వేసుకోవచ్చు, జెంట్స్ కూడా షేర్వాణి మీద కూడా వేసుకోవచ్చు. మ్యారేజ్ అప్పుడు పెళ్లి కొడుకుంటారు కదా, పెళ్లి కొడుకు వేసుకోవచ్చు అన్నమాట. ఇది ఎక్కువ మనం ఫ్యాన్సీ ఎమరాల్డ్ బీట్స్, ఫ్యాన్సీ శారీస్ వేసుకోవచ్చు. ప్లస్ జెంట్స్ కూడా మనకి పెళ్లి కొడుకుంటాడు కదా మేడం, పెళ్లి కొడుకు వేసుకోవచ్చు. గజరాజులు వచ్చారు. ప్లస్ ఈ బీట్స్ ఎమరాల్డ్ బీట్స్ అన్నమాట. ఇది ఎమరాల్డ్ బీట్స్ కాంబినేషన్ ఇది బాగుంటుంది. ఇది వేసుకున్నా కానీ పెట్టుకున్నా కానీ మంచిగా లుక్ బాగుంటుంది, హెవీ లుక్ వస్తుంది. షేర్వాణి మీదకి హైలైట్ కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. టూ ఇన్ వన్, లేడీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ జెంట్స్ కూడా చేస్తారు, మళ్ళీ లేడీస్ చేసుకోవచ్చు కదా మేడం. అంటే ఇందులో కలర్స్ కూడా, కలర్స్ కాంబినేషన్ కూడా దొరుకుతుంది మేడం. మనకు కావాలంటే మనం ఆర్డర్ మీద కూడా చేస్తాం అన్నమాట. ఓకే. అంటే నార్మల్ గా మనకు ఆర్డర్ ఇస్తే ఎన్ని రోజులలో వస్తుంది? ఇది వచ్చేసరికి 15 to 20 days పడుతుంది. ఓకే. దాని రెగ్యులర్ కస్టమర్స్ అలాంటివి ఏమైనా ఆర్డర్ పెట్టారా? పెట్టారు మేడం. ఆర్డర్ మీద చేస్తాం. ఇయర్ రింగ్స్ సెట్ మేడం ఇది. ఓకే. ఓకే, చాలా బాగా కనిపిస్తున్నాయి. పీకాక్ వచ్చేసి కింద బీడ్స్ వచ్చేసింది కాంబినేషన్. సో ఇంతకు ముందు మనం చూసుకున్న దానికి ఇయర్ రింగ్స్ కాంబినేషన్. సో అది జెంట్స్ యూజ్ చేయొచ్చు, అలాగే లేడీస్ కూడా యూజ్ చేయొచ్చు. జెంట్స్ అయితే నార్మల్ గా మనకి షెర్వాణి పైన అయితే చాలా లుక్ బాగుంటది. అలాగా మన లేడీస్ కి చూసుకుంటే ఫ్యాన్సీ సారీస్ పైన అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో వాటికి ఇయర్ రింగ్స్ ఇవి. సో పైన పీకాక్ వచ్చింది మనకి, కింద కూడా ఇవి గోల్డ్ ఇవి కదా, గోల్డ్ బాల్స్. ఇందులో బీడ్స్ వచ్చాయి కదా మేడం, దాని కాంబినేషన్ సేమ్ దీంట్లో వచ్చాయి కదా బీడ్స్, గోల్డ్ బాల్స్. అందుకు దానికి గోల్డ్ బాల్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఇది యాంటిక్ మేడం. ఇది టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్ లో టెంపుల్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి లక్ష్మీమాత ఉంది, ప్లస్ పీకాక్, మ్యాంగో ప్లస్ చాంద్ మోడల్ కూడా ఉంది చూడండి. ఇక్కడ డిజైన్ మధ్యలో చాంద్ ఉంది చూడండి. అన్ని కాంబినేషన్ లో వచ్చేసింది ఇది. ఇది ఎంత ఉంటుంది వెయిట్? ఇది వచ్చేసి మనకి 86 గ్రాస్ ఉంది మేడం. 76 నెట్. చూసేదానికి మనకు 110-120 గ్రాములు, 12 తులాల లెక్క కనిపిస్తుంది, కానీ తక్కువ వెయిట్. హెవీ లుక్, లైట్ వెయిట్. అంటే ఇది ఒకళ్ళు తీసుకున్నా కూడా అమ్మ దీనికి చాలా ప్రైస్ ఉంటుంది అనిపిస్తుంది అనమాట. హెవీ లుక్. ఇప్పుడు జనరేషన్ లో చూసుకుంటే చాలా లైట్ వెయిట్ గా వాడుతున్నారు అయినా కూడా. చూసేదానికి హెవీ లుక్, లైట్ వెయిట్. ప్లస్ దీని ఎమరాల్డ్ డ్రాప్ బీడ్స్ వచ్చాయి మేడం, సౌత్ సీ పర్ల్స్. ఇవి ఇప్పుడు ప్రెజెంట్ ఇవి ట్రెండింగ్, ఇప్పుడు ట్రెండ్ మేడం, ప్రస్తుతం ట్రెండ్. అవునవును, ఈ కాంబినేషన్ ట్రెండ్ ఉంది, ఎక్కువ రన్నింగ్ ఉంది మేడం. లేడీస్ కుంటారు, పెళ్లి కూతురు ఉన్నప్పుడు వేసినప్పుడు బ్రైడల్ బాగా పనికొస్తుంది, హెవీ లుక్ కనిపిస్తుంది. పెళ్లి సీజన్ కాబట్టి ఇదే మీకు సేల్ అవుతుంది. అవునవును మేడం.
ఇది వచ్చేసి ఇది కూడా యాంటికే మేడం. ఆ, ఇందాక చూశారు కదా, అది ఫుల్ అవును. యాంటిక్. ఆ యాంటిక్ లో దీని పాలిష్ అయితే గేరో పాలిష్ అంటారు దీన్ని. ఓకే. గేరో పాలిష్. ఇందులో కూడా కాంబినేషన్ మీకు డబుల్ లేయర్ వచ్చింది చూడండి. ఇది డబుల్ లేయర్ వచ్చింది మనకి. ఇది చూసేదానికి లుక్ Okay, కూడా ఇక్కడ బాగుంది మీకు. లక్ష్మీదేవి అవును మేడం. పీకాక్ ప్లస్ పీకాక్ కూడా వచ్చింది ఇందులో. మ్యాంగో పికాక్ ఫ్లవర్ డిజైన్. అది దీంట్లో ప్రత్యేకత అంటే కోరల్ వచ్చింది చూడండి. కోరల్ డిజైన్ మధ్యలో, ఈ మధ్య. ఈ మధ్యలో వచ్చేది కోరల్స్. అది కొంచెం ఇప్పుడు ట్రెండ్ మంచిగా నడుస్తుంది. కోరల్ కూడా డిజైన్ పరంగా బాగుంటుంది. ప్లస్ దీనికి కూడా ఎమరాల్డ్ బీడ్స్ ప్లస్ సౌత్ సిపాల్స్, గజాలు కూడా వచ్చింది దీంట్లో మేడం. పీకాక్ వచ్చింది. ప్లస్ వచ్చేసి లక్ష్మీమాత పెండెంట్ లో మొత్తం పీకాక్స్ టోటల్ బీడ్స్ వచ్చి మిక్సింగ్ వచ్చింది మేడం. ఇది కూడా కాంబినేషన్. పాలిష్ లో మనకి ఎన్ని రకాల పాలిష్? 4-5 రకాల పాలిష్ వస్తాయి మేడం మీకు. యాంటిక్ లోని యాంటిక్ లోనే 4 షేడ్స్ పాలిష్ మార్పు. ఉంటాయి. ఫుల్ యాంటిక్ వస్తుంది, గేరో పాలిష్ వస్తుంది, లైట్ యాంటిక్ వస్తుంది. అంటే ఎక్కువ మనకి నక్షి వర్క్ ఏది మళ్ళీ ప్రిఫర్ చేస్తారు? ఫుల్ యాంటిక్ ఈ మొత్తం నడుస్తాయి మేడం. ఇవి ప్రస్తుతం మొత్తం రన్నింగ్ ఉంది యాంటిక్ అంటే. ఆ యాంటిక్ ఈ పాలిష్ వల్లనే మనకి డిజైన్ హైలైట్ కనిపిస్తుంది ఓకే లుక్ వైజ్. ఇప్పుడు ఇది వచ్చేసి ప్రస్తుతం 3D వర్క్ మేడం. ఇది ఓకే. మొత్తం దీని పేరు 3D వర్క్. స్టోన్స్ మొత్తం స్టోన్స్ స్టోన్స్ తోటి వస్తుంది మేడం వర్క్. ఇది వర్క్ పేరు వచ్చి 3D వర్క్. 3D వర్క్. ఇది కాంబినేషన్ సీజెడ్ ముత్యాలు తర్వాత ఎమరాల్డ్ బీడ్స్ ఈ కాంబినేషన్ వస్తుంది అనమాట. దీనికి చాలా బ్యూటిఫుల్. అవును. వర్క్ కూడా మీకు వర్క్ కూడా చూడండి ఎట్లా కనిపిస్తుంది మీకు. మొత్తం టోటల్ డిజైన్ అన్నమాట, ఫుల్ వర్క్. మనకి ఇది ఎంతలో ఇది వస్తుంది? వచ్చేసి కొంచెం ఎన్ని వెయిట్ గ్రామ్స్? ఉంటుంది మేడం. ఇది 92 గ్రామ్స్ గ్రాస్ మేడం. ఓకే. 72 గ్రామ్స్ నెట్. చాలా లైట్ వెయిట్. లైట్ వెయిట్. నెట్ 72. ఇది కూడా అంతా లక్ష్మీమాత కాంబినేషన్ మేడం. చాలా మొత్తం గ్రాండ్ లక్ష్మీలోనే. ఉంది మొత్తం మళ్ళీ. లక్ష్మీలోనే. లక్ష్మీమాత కాంబినేషన్. సో ఇంతకు ముందు చూసిన దాంట్లో మొత్తం లక్ష్మీ దేవతలు వచ్చి లక్ష్మీదేవి ఇది యాంటిక్. ఇది స్టోన్ రాలేదు. స్టోన్ రాలేదు, మొత్తం స్టోన్ స్టోన్ వచ్చింది వర్క్. మనకి మొత్తం. స్టోన్ వర్క్ కూడా 3D వర్క్. ఓకే. అంటే ఇది ట్రెండింగ్ ట్రెండ్ ప్రెజెంట్ మేడం. ఉంది. కొత్త ట్రెండ్ మేడం. అది 3D. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇది కుందన్ మేడం. ఇది కుందన్ వర్క్. ఇది ఎక్కువ మ్యాంగో క్లాసికల్ అప్పుడు చాలా యూజ్ చేసేవాళ్ళు. కుందన్ వర్క్. అవును. ఇది కొంచెం హెవీ వెయిట్ 10 తులాలు 11 తులాల మీద వస్తుంది ఇది నెట్. ఓకే. అయితే ఈ కుందన్ వర్క్ మినిమం ఆ వెయిట్ లేని రాదనమాట. ఓకే. అంత వెయిట్ ఉంటేనే వస్తుంది ఉండాలి మనకి. కుందన్ వర్క్. దీంట్లో కూడా మీ కాంబినేషన్ ఏమొచ్చింది? మ్యాంగో వచ్చింది ప్లస్ వచ్చాయి. పీకాక్ లక్ష్మీమాత ఓకే. కాంబినేషన్. సైడ్స్ కి మొత్తం ఎమరాల్డ్ మనకి బీడ్స్ ప్లస్ సౌత్ సిపాల్స్ కాంబినేషన్. హెవీ లుక్. చాలా బాగుంది. ఇది కన్ఫర్మ్ గా మనకి 10 గ్రామ్స్ 11 ఉండాలి. తులాల మీద 11-12 తులాలు 13 మేడం. తులాలు. ఓకే. నెట్ వచ్చేసరికి మనకి నెట్ తక్కువ ఉంటుంది. 10 తులాలు మినిమం 10 తులాలు. నెట్ కూడా. ఈ మోడల్ రావాలి అంటే దగ్గర వీటిలో కొంచెం ఇది వెయిటే ఉంది మనకి. వెయిట్ ఉంటుంది మేడం. ఇది తక్కువ వెయిట్ కాదు. ఇది అవును, తక్కువ వెయిట్ లో కాదు. ఈ వర్క్ రాదు. ఓకే. ఇది కూడా సేమ్ అంటే ఇది 3D వర్క్. ఇందాక చూశారు కదా, అవును. అందులో 3D వర్క్. ఇది కూడా ఓకే. ఈ 3D వర్క్ ఏంటంటే కొంచెం డిఫరెంట్. ఇది ఫ్లవర్ షేప్ వచ్చింది. పీకాక్స్ వచ్చాయి ఇందులో. ఓకే. దీంట్లో లక్ష్మీ దేవతలు వచ్చాయి. దాంట్లో పీకాక్స్ ప్లస్ లక్ష్మీ చిన్నది వచ్చేసింది. ఓకే. సేమ్ డిజైన్, కొంచెం మార్పు అన్నమాట. డిజైన్ లో మార్పు. ఓకే. చాలా బాగుంది. మనం ఇప్పుడైతే హారాలు చూసుకున్నాం. వీటికి షార్ట్ నెక్లెస్ ఉంటాయి కదా మనకి. సో అందులో చూద్దామా. ఇది వచ్చేసి ఇది కూడా 3D వర్క్. నెక్లెస్ 3D వర్క్ అన్నమాట. ఓకే. ఇప్పుడు దీనికి మనకు సెట్ అవుతుంది. కాంబినేషన్ వచ్చేస్తుంది. మ్యాచ్ అవుతుంది. 3D వర్క్. 3D వర్క్. అవును. కింద లక్ష్మీ దేవత వచ్చాయి. లక్ష్మీ సేమ్ మేడం. ఇది వస్తుంది. ఇది వచ్చేసి వెయిట్ మనకి 40 గ్రామ్ ఉందమ్మా గ్రాసు. నెట్ వచ్చేసి 35. మీకు లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా వస్తుందమ్మా. ఇదిగోండి, ఇది 25 గ్రాస్ లైట్ వెయిట్ యాంటిక్. ఇందాక చూశారు కదా మీరు, గేరో పాలిష్ అన్నమాట. నెట్ వెయిట్ వచ్చేసరికి మీకు 21 గ్రామ్స్ నెట్ యాంటిక్. చాలా లైట్ వెయిట్, చాలా 2 తులాలు. చూడడానికి ఇది మనం పైన ఇట్లా పెట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. కానీ మనము ఈ చేతిలో పెట్టుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది. చాలా బాగుంది డిజైన్. లుక్ హెవీ లుక్ కనిపిస్తుంది, వెయిట్ లైట్ వెయిట్ మేడం. తర్వాత వచ్చేసి మనకి ఇది బొట్టు నెక్లెస్ అంటారు మేడం. బొట్టు హారం లాగానే బొట్టు హారం మీద కాంబినేషన్ బొట్టు నెక్లెస్. అంటే ఈ బొట్టు నెక్లెస్ కాంబినేషన్ అనేది మనకి కింద ఇచ్చారు చూడండి. ఇది ముత్యాలు గుట్ట పుస్తల మోడల్ అని వస్తుంది. ఆ గుట్ట పుస్తల మోడల్ టచ్ అప్ అనమాట. ఇది లుక్. దీనికి గుట్ట పుస్తలు ఉంది, ప్లస్ బొట్టు మాల ఉంది, ప్లస్ లక్ష్మీమాత ఉంది. అంటే 3 కాంబినేషన్ ఉంది చూడండి.
బొట్టు ఇది గుట్ట పుస్తల మోడల్ మేడం. అవును. ఇక్కడ వచ్చేసరికి మనకి బొట్టు ఆ, బొట్టు నెక్లెస్ ఆ మోడల్. ఈ పైన వచ్చేసరికి లక్ష్మి, 3 కాంబినేషన్ అనమాట. ఆ, ఇది మామూలుగా వచ్చేసి మీకు వెయిట్ 55 గ్రామ్స్ ఉంది మేడం గ్రాసు, ఓకే 41 నెట్. నెట్ బీడ్స్ మొత్తం పోయిన తర్వాత మనకు బంగారం వచ్చేసి 41 గ్రాములు. అంటే దీంట్లో కొందరికి ఎవరికైనా తక్కువ కావాలన్నా కూడా తక్కువలో కూడా తక్కువ అవుతుంది. ఈ మోడల్ తక్కువ కాదు ఈ మేడం. మోడల్ కాదు ఇక ఫిక్స్ తక్కువ ఇది. ఆ వెయిట్ కంపల్సరీ ఉండాల్సింది. ఆ వెయిట్ తగ్గితే వెయిట్ రాదనమాట, డిజైన్ రాదు. ఓకే ఓకే డిజైన్ కరెక్ట్ గా రాదంటారు. అవును. ఓకే. అవును. ఇప్పుడు నెక్స్ట్ మనము షార్ట్ నెక్లెస్ చూసుకున్నాము, హారాలు చూసుకున్నాము. ఇప్పుడు బుట్టాలు చాలా ఫేమస్ ఇప్పుడు. బుట్టలు కూడా సో బుట్టాల గురించి యాంటిక్ ఇది కూడా బుట్ట. ఇది వచ్చేసి 26 గ్రామ్స్ గ్రాస్ మేడం ఇది. ఓకే ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే డిఫరెంట్ షేప్ వచ్చేసింది చూడండి. పీకాక్ వచ్చేసి మనకి ఇక్కడ వేరే షేప్ వచ్చేసింది. లక్ష్మీ మాత కాకుండా వేరే డిజైన్ డిజైన్ వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి వెయిట్ 26 గ్రాస్, నెట్ వచ్చేసరికి 23. ఓకే లైట్ వెయిట్, హెవీ లుక్, లైట్ వెయిట్ మేడం అది. ఓకే ఈ మధ్యలో పీకాక్స్ వచ్చినాయి రెండు. పీకాక్స్ వచ్చింది. ఓకే కింద మాత్రం డిఫరెంట్ గా డిజైన్ వచ్చింది డిఫరెంట్ మనకి డిజైన్. బుట్టాలు. చాలా బ్యూటిఫుల్. వెయిట్ ఉంది ఇది. వెయిట్ ఇది వెయిట్ ఉంది. 26 గ్రామ్స్ కదా మేడం గ్రాస్. 23 నెట్ వచ్చేసింది. నెట్ వచ్చేసి ఓకే. ఇంకోటి కూడా బుట్టాలు, ఇది కూడా యాంటికే మేడం. ఇదేంటంటే ఇది తక్కువ వెయిట్ ఉంటుంది మేడం. ఇది దానికన్నా తక్కువ వెయిట్ ఉంటుంది. మామూలు గ్రాసే 20, నెట్ వచ్చేసరికి 17. ఓకే లైట్ వెయిట్, హెవీ లుక్. దానికంటే కూడా హెవీ లుక్ కనిపిస్తుంది. ఇది కొంచెం వెయిట్ తక్కువ వెయిట్ ఉంది. తక్కువ ఉంది. అవునవును. ఓకే ఆ మేకింగ్ కట్ట ఉంది అనమాట. లైట్ వెయిట్, హెవీ లుక్. చూసేదానికి మనకి హెవీ కనిపిస్తుంది, కానీ వెయిట్ వచ్చేసరికి తక్కువ వెయిట్. మీకు 2 తులాల లోపే ఉంది. నెట్ వచ్చేసరికి 17 గ్రామ్సే. అంటే పాదొక్క అదే 2 తులాలమ్మా. 2 తులాలు. ఓకే చూడడానికి చాలా గ్రాండ్ గా, కానీ 2 గ్రామ్స్ అట. 2 తులాలు గ్రాస్, 2 తులాలు, 17 గ్రామ్స్ నెట్. నెక్స్ట్ బ్యాంగిల్స్ చూద్దామా. ఇది యాంటిక్ లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది మేడం. ఫ్లవర్ డిజైన్ నవరత్న వచ్చింది అనమాట. ఇది ఈ కాంబినేషన్ ఇది నవరత్న కాంబినేషన్. యాంటిక్ లో నవరత్న ప్లస్ ఫ్లవర్ డిజైన్. ఓకే మామూలుగా లక్ష్మీ మాత పీకాక్స్ వస్తాయి కదా యాంటిక్ లో, అవునవును అట్లా కామన్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. డిఫరెంట్. మొత్తం వచ్చేసి మీకు యాంటిక్ సో ఇప్పుడు ఫ్లవర్ డిజైన్ అందరూ వచ్చేసి ఎక్కువ లక్ష్మీ దేవత అవే ప్రిఫర్ ప్రిఫర్ చేస్తున్నారు చేస్తుంది. ఇది కొంచెం కాబట్టి డిఫరెంట్ అనమాట. different ఈ గా. డిజైన్ డిఫరెంట్. ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మన కాంబినేషన్ వచ్చేసరికి మీకు ఏంటంటే నవరత్న వచ్చేసింది అనమాట. అవును. ఇందులో కూడా మళ్ళీ ఈ నవరత్నాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్. అదే నవరత్న అంటే 9 వస్తాయి. 9, అదే, అదే. పగడం వస్తుంది, ముత్యం వస్తుంది, గోమేధికం వస్తుంది, ఎన్ని మిక్సింగ్ అన్నమాట. నవరత్నాలు కలిసి okay. యాంటిక్ లో నవరత్నం అనమాట. నెక్స్ట్ ఇది కూడా యాంటిక్ అనమాట. పీకాక్ కాంబినేషన్ అనమాట. ఇది ఓన్లీ పీకాక్ కాంబినేషన్. ఓకే పీకాక్ వచ్చి మధ్యలో మనకు మధ్యలో ఫ్లవర్ ఫ్లవర్ వచ్చేసి ఏంటంటే ఈ రూబీ ఎమరాల్డ్ ఉంది కదా మేడం. ఈ రూబీ పోటాస్ అంటారు దీన్ని. రూబీ పోటా బీడ్, రూబీ పోటా స్టోన్. రూబీ స్టోన్ కాకుండా రూబీ పోటా అనమాట. పోటా ఓన్లీ పోటాస్ ఉంటాయి. ఈ మోడల్ కి మీకు మామూలు స్టోన్స్ పెట్టారు. స్టోన్స్ వాడితే లుక్ రాదు. ఈ యాంటిక్ కి ఈ డిజైన్ కి ఈ పోటాస్ పెడితే లుక్ వస్తుంది. అందువల్ల దీనికి పోటాస్ పెట్టారు. ఓకే ఇప్పుడు మనం ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా పాలిష్ చేసుకున్నాం కదా, దీనికి అసలు డిఫరెన్స్ ఏంటి? పాలిష్ మనకి పాలిష్ డిఫరెన్స్ ఏం లేదు. మీరు డిజైన్ ఈ డిజైన్ ప్రకారం ఈ పాలిష్ అమ్మా. ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, ఆ పాలిష్ చేస్తే ఈ లుక్ రాదు. ఓకే ఇది ఏంటంటే యాంటిక్ అనేది తక్కువ, ఫుల్ యాంటిక్ కాకుండా మీడియం. ఇది మీడియం యాంటిక్ అనమాట. ఇది మీడియం పాలిష్. ఇది వచ్చేసరికి హెవీ ఫుల్ యాంటిక్ అనమాట. ఈ డిజైన్ ప్రకారంగా ఈ యాంటిక్ లేకుండా అది వస్తే లుక్ రాదు. ఈ పాలిష్ ఉంటే లుక్ వస్తుంది ఈ డిజైన్. ఇది వచ్చేసి ఇది గేరో పాలిష్. ఇది యాంటిక్ లో ఇది గేరో పాలిష్. రెడ్డిష్ వస్తుందా గేరో పాలిష్. ఇది అసలు ఇంకా వెయిట్ లేదు, వెయిట్ లెస్ మేడం. ఇది చాలా వెయిట్ లెస్. ఇది వచ్చేసి 3D వర్క్ మేడం. ఇది 3D వర్క్. అది ఆ సీజెడ్ లో స్టోన్ కాంబినేషన్ 3D వర్క్. ఓకే మనకి ఎక్కువ ఏది సేల్ అవుతుంది మనకి సీజన్ ప్రకారం? ఇది యాంటిక్. ఇప్పుడు యాంటిక్ ఫుల్ రన్నింగ్ ఉందమ్మా. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ ఇది వస్తుంది. 3D వర్క్ కూడా ట్రెండ్ ఉంది. ఇప్పుడు వచ్చేసరికి పెళ్లి సీజన్ కాబట్టి ఇప్పుడు ఇది కూడా షేర్వాణి మీద వాడచ్చు. ప్లస్ జెంట్స్ లేడీస్ ఇద్దరు ఇది కూడా. దీంట్లో కూడా ఏంటంటే మనకు ప్రత్యేకత ఏంటంటే గజాలు వచ్చినాయి కదా మేడం. ఈ గజరాలు వస్తే లుక్ బాగుంటుంది. అంటే దీనికి కొంచెం లాంగ్ కూడా చేసుకోవచ్చు. థ్రెడ్ పెడితే వచ్చేస్తుంది లాంగ్. మీకు ఇంతవరకు మీకు వస్తుంది కదా మేడం, వచ్చేస్తుంది.
సార్ ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా ఎవరు పెట్టుకున్నా కూడా బుట్టాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కామన్ అలాగే దానిపైన మనకు లక్ష్మీ దేవత గానీ లేకపోతే మ్యాంగో డిజైన్ గానీ ఇట్లా చాలా ట్రెండింగ్ అయిపోయింది. అవును. సో అది కాకుండా ఇంకేమైనా మన దగ్గర ట్రెండింగ్ ఏమైనా ఉన్నాయి? చాందవాలి ఉంది. చాందవాలి మోడల్లో మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఇది ఓకే ఓకే మోడల్ వచ్చేసి చాంద్ మోడల్ వచ్చింది, కానీ ఫుల్ కవర్ చేసింది మేడం. చాంద్ మోడల్ అంటే గ్యాప్ వస్తుంది కదా మేడం, అట్లా లేకుండా ఫుల్ కవర్ తోటి మనకి లక్ష్మీ మాత వచ్చింది. లుక్ వైజ్ చూస్తే మనకి చాంద్ మోడల్ నచ్చుతుంది. ఇది ఈ బేస్ వచ్చేసి మొత్తం చాంద్ లాగా కనిపిస్తుంది అనమాట. లక్ష్మీ మాత వచ్చేసి బీడ్స్ ప్లస్ ఎమరాల్డ్ బీడ్స్ సీజెడ్ కాంబినేషన్, స్టోన్ కాంబినేషన్ అనేది రెడ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్. ఓకే ఇది ప్రెజెంట్ మనకు ఇది కూడా ట్రెండ్ నడుస్తుంది మేడం, ప్రస్తుతం ట్రెండ్ నడుస్తుంది మంచిగా ఇది. సో ఇది కూడా చాలా బాగుంది చూడడానికి, మనకి అన్ని మిక్స్ అయ్యి ఉన్నాయి, స్టోన్స్ అన్ని మిక్స్ వచ్చేసింది. అవును. ఓకే సో ఇంకా ఇందులో మనకి మన డిజైన్స్ ఉన్నాయి. చాంద్ యాంటిక్ లో చాంద్ మోడల్ ఉంది మేడం. ఓకే ఓకే ఇది ఉంది కదా, ఓకే అది యాంటిక్ కాదు, ఇది యాంటిక్. ఇది ఫుల్ యాంటిక్ లో చాంద్ మోడల్. ఓకే ఇది వచ్చేసి ఇది ఏదైనా చాంద్ మోడల్ దీంట్లో యాంటిక్ లో ఫుల్ పోటా ఉంటుంది మేడం. ఓకే రూబీ ఎమరాల్డ్ రెండు పోటా మిక్సింగ్ అన్నమాట. ఇది చాంద్ మోడల్ కింద గోల్డ్ బాల్స్ వచ్చేసింది, పైన లక్ష్మీ అమ్మత వచ్చింది. ఇది లక్ష్మీ దేవత కింద బాల్స్ వచ్చాయి. మధ్యలో లక్ష్మీ దేవత. లక్ష్మీ దేవత ఇప్పుడు మొత్తం అన్నిటికీ లక్ష్మీ దేవత లక్ష్మీ దేవత కామన్ మేడం. లక్ష్మీ దేవత అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కాబట్టి ఎక్కువ లక్ష్మీ దేవతే ప్రిఫర్ చేస్తారు. అవును. సరే ఈ రెండిట్లో మనకు డిఫరెన్స్ ఏంటంటారు? ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే మోడల్ ఏంటంటే టోటల్ చాంద్ మోడల్ వచ్చిందమ్మ. ఇది యాంటిక్ ఫుల్ యాంటిక్ వచ్చింది. ప్లస్ ఏంటంటే రూబీ ఎమరాల్డ్ పోటా అనమాట. ఇందులో రూబీ ఎమరాల్డ్ పోటాస్ వాడాలి. ఇందులో వచ్చేసి మనకి మోడల్ చూసేదానికి చాంద్ లాగానే కనిపిస్తుంది, కానీ చాంద్ క్రాస్ లాగా రాకుండా లక్ష్మీ దేవత కవర్ చేశారు. లుక్ వైజ్ వచ్చేసి చాంద్ మోడల్ వస్తుంది. ఇది కింద గోల్డ్ బాల్స్ వచ్చాయి. ఇది వచ్చేసి రూబీ ఎమరాల్డ్ బీడ్స్ ప్లస్ మనకి వచ్చేసి ముత్యాలు వచ్చినాయి మేడం. స్టోన్ కాంబినేషన్ అనమాట. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే అదే డిఫరెన్స్. ఇది యాంటిక్ ఫుల్ యాంటిక్ ఫుల్ యాంటిక్ వచ్చేసి మనకి రూబీ ఎమరాల్డ్ పోటా వాడతారు. ఇది కూడా చాంద్ మోడల్ లో వచ్చింది కాబట్టి కొంచెం డిఫరెంట్, మధ్యలో లక్ష్మీ మాత పెట్టి కవర్ చేశారు అనమాట. ఇది ఒక డిజైన్, అదొక డిజైన్ అనమాట. సో చూసారు కదా, ఇన్ని డిజైన్స్ అయితే మనకు సౌత్ ఇండియా జ్యువెలరీస్ అయితే మీరు వచ్చిందంటే చాలు, ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనకి ఇక్కడైతే అవైలబుల్ ఉంది. సో చాలా క్లారిటీగా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది భాషా గారు. థ్యాంక్ యూ సో మచ్ భాషా గారు, చాలా క్లారిటీగా డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పటి వరకు అయితే మనము గోల్డ్ అయితే చూసుకున్నాం, మరి గోల్డ్కి వచ్చిన తర్వాత డైమండ్ కూడా ఖచ్చితంగా ఉంటది కదా. సో డైమండ్ గురించి కూడా తెలుసుకున్నాం. సార్ భాషా గారు, సో డైమండ్స్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తాను మేడం. ఇది వచ్చేసి మ్యాంగో డిజైన్ వచ్చేసి సార్ మీకు ఇది మ్యాంగో డిజైన్ వచ్చేసి మనం ఇది వచ్చేసి డిజైన్ వచ్చేసి గేరో పాలిష్ లాగా వచ్చింది, రెడ్డి పాలిష్ వచ్చేసింది. ఓకే ఓకే ఇది అదనం డబుల్ డిజైన్ కనిపిస్తుంది చూడండి. అవును. కింద సౌసి వచ్చేసి మధ్యలో రూబీ వచ్చి ఇప్పుడు డబుల్ డిజైన్ లాగా కనిపిస్తుంది చూడండి. ఇది సో ఇప్పుడు ఇందులో టూ కలర్స్ ఉన్నాయి మేడం. ఇది సిల్వర్ కలర్ మేడం, ఇది వచ్చేసి రెడ్డిష్ మేడం. ఇది రెడ్డిష్, ఇది సిల్వర్ కలర్, సిల్వర్ పాలిష్ అన్నమాట. సో అంటే ఇట్లా కూడా మనకి తీసుకుంటారు డిజైన్ కనిపించడం కోసం అన్నమాట. ఓకే ఇది ఎంత ఉంటుంది మనకి నార్మల్ గా? ఇది వచ్చేసరికి వెయిట్ వచ్చి మనకి వెయిట్ ఉంది ఇది కూడా 52 గ్రామ్స్ గ్రాస్, నెట్ వచ్చేసరికి 50 గ్రామ్స్ మేడం. 50 గ్రామ్స్ నెట్. ఓకే ఓకే హెవీగానే ఉంది ఇది సెట్. హెవీ సౌసి పాల్ వచ్చింది. ఓకే ఓకే సో డైమండ్ లో కూడా చూసారు కదా, చాలా లుక్ చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. సో ఇందులో మనకి సిల్వర్ ఇంకా రెడ్డిష్ లో మాత్రము ఇచ్చారు. సో ఇప్పుడు ఎక్కువ ఇది కూడా ప్రిఫర్, చాలా బాగా కనిపించడానికి అయితే ఇది ప్రిఫర్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇది బాగా కనిపిస్తుంది, ఇది చెప్తారా కొంచెం? ఇది కూడా ఇందాక చూసిన సేమ్ అదే పాలిష్ అన్నమాట, డబల్ పాలిష్ అన్నమాట. ఇది ఫ్లవర్ డిజైన్, తీగ లతలు అంటారు కదా, లతల డిజైన్ అన్నమాట. ఇది లత డిజైన్, లత డిజైన్ అంటారా? లతలు ఉంటాయి కదా తీగలు, లతల డిజైన్ అన్నమాట. ఓకే ఓకే అందులోనే మీకు ఏంటంటే పాలిష్ వచ్చేసి డబల్ సిల్వర్ పాలిష్ వచ్చింది ప్లస్ రెడ్ పాలిష్ రెండు. ఓకే చాలా బాగా కనిపిస్తుంది ఇది, అంటే మా ఆకుల్లాగా కొంచెం. అవునవును మేడం, లత ఉంటుంది, లీఫ్ ఉంటుంది కదా, తీగలుగా ఆకు ఉంటుంది అట్లా. లత డిజైన్ సేమ్ అదే డిజైన్, అది లత డిజైన్ అన్నమాట. ఓకే సో చూసారు కదా. ఓకే సో ఇప్పుడు మనకి గోల్డ్ ఎంత ఇంపార్టెంటో మనకి సిల్వర్ కూడా ఈ వరలక్ష్మి వ్రతంకి చాలా ఇంపార్టెంట్. సో మరి ఇప్పుడు ఒకసారి మనం సిల్వర్ కూడా చూసేద్దాం రండి.
సార్ మనకి ఈ శ్రావణ మాసంలో మనకి వరలక్ష్మి వ్రతం బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. వరలక్ష్మి వ్రతం నోముకోవడానికి గోల్డ్ కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో సిల్వర్ కి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తారు. అవునండి. సో మన దగ్గర చాలా వెరైటీస్ సిల్వర్ లో కూడా ఉన్నాయని అయితే విన్నాం. సో అవునండి. దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి మాకు. చేస్తామండి కంపల్సరీ. ఓకే. శ్రావణ మాసంలో అంటే ఫస్ట్ అమ్మవారి ఫేస్లు ఇవి రెగ్యులర్ గా ఉంటాయి. మనకి ఈ సంవత్సరం శ్రావణ మాసంలో అమ్మవారి ఫేసెస్ ఇవి స్పెషల్ అన్నమాట. డల్ పాలిష్ వచ్చేసి ప్లస్ గోల్డ్ పాలిష్ వచ్చేసి స్పెషల్ అన్నమాట. అంటే ఇది మనకి ఎప్పటికీ అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు ట్రెండింగ్ మాత్రము ఈ శ్రావణ మాసంలో ఇది కొత్తగా వచ్చింది. ఇది కొత్తగా వచ్చేసింది ఐటమ్ మనకి. ఓకే. ఇది ఒకటి ప్లస్ యాంటిక్ పాలిష్ లో డల్ పాలిష్ లో ఇది ఒకటి. అంటే సో ఇది కొంచెం కలర్ డిఫరెన్స్. ఇది యాంటిక్ పాలిష్ లో ఉన్న ఐటమ్ బ్లాక్ అసలు అవ్వదు. ఓకే, అవ్వదు. చాలా బాగుంటది. ఇది ఫేస్ కూడా అట్రాక్షన్ చాలా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఎక్కువ ఈ సేల్ అవుతున్నాయి. ఇవి బాగా సేల్ అవుతున్నాయి. లేటెస్ట్ ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి బాగా సేల్ అవుతుంది. ఓకే. దాంట్లో ఇది కుందన్ వర్క్ లో అన్నమాట. ఈ ఐటమ్ బయట రెగ్యులర్ ఎక్కడ దొరకదు, మన దగ్గర స్పెషల్ ఇది. ఓ, కుందన్ వర్క్ అమ్మవారి ఫేస్ చాలా బాగుంటుంది. మనకి ఫినిష్ ఇలా గోల్డ్ పాలిష్ అండ్ ఇది కుందన్ వర్క్. ఓకే. ఓకే. ఇది బయట మార్కెట్ లో చాలా తక్కువ దొరుకుతుంది, మన దగ్గర మాత్రం చాలా దొరుకుతాయి. ఓకే. అంటే మన దగ్గరనే చేస్తారు కాబట్టి నల్ల కూడా అవ్వదు ఇది. ఓకే. చాలా బాగుంటుంది. ఓకే. ప్లస్ శ్రావణ మాసంలో ఎక్కువ అంటే చెంబులు కూడా చాలా సేల్ అవుతూ ఉంటాయి. అవునవును. మన దగ్గర చెంబులు అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి. 100 గ్రామ్స్ నుండి 300 400 గ్రామ్స్ దాకా ఉంటాయి. ఓకే. ఎక్కువ మనకి ఏ సేల్ అవుతుంది మనకి మనకి చెంబులు అంటే ఇది రెగ్యులర్. ఇప్పుడు యాంటిక్ అనేది స్పెషల్ అన్నమాట మన దగ్గర. ఓకే. ఓకే. ఇట్లా యాంటిక్ లో మార్కెట్ లో చాలా తక్కువ ఉంటాయి కానీ మన దగ్గర ఎక్కువ ఉంటాయి వెరైటీస్ అన్నమాట. ఓకే. ఓకే. ఇది అమ్మవారి స్పెషల్ అన్నమాట. ఈ స్పెషల్ ఎంబోజింగ్ వస్తుంది దీని మీద. అంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చాయి. రీసెంట్ గా వచ్చాయి. ఓకే. ఓకే. సో ఇప్పుడు కలుషం లాగా అయితే మనం చూసుకున్నాము. సో 3 వెరైటీ కలుషమ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఇది రెగ్యులర్ గా ఉండే చెంబు అండి. ఓకే. ఇదేమో వచ్చేసి ఎంగ్రేవింగ్ చెంబు అన్నమాట. ఓకే. ఇది వచ్చేసి వాషబుల్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా 2 years నుండే వస్తుంది, అంత ముందు లేకుండే మనకి. వాషబుల్ చాలా ఈజీ అన్నమాట ఈ చెంబు. ఓకే. చాలా బాగుంటుంది. మనకి దీంట్లో డస్ట్ ఏ మాత్రం పట్టదు. చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. యాంటిక్ లో వచ్చేసి మనకి పంచపాలి కూడా ఉంటుంది. 4 కప్పులది. ఓకే. ఇది కూడా చాలా రన్నింగ్ అన్నమాట. ప్రెజెంట్ రన్నింగ్ ఇది అవుతుంది మనకి సిల్వర్ లో. ఓకే. యాంటిక్ లో మన కామాక్షి దీపాలు కూడా ఉంటాయి. దీపం కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక్కటి ఇది ప్రిఫర్ చేస్తే అన్ని ఈ మోడల్ అనే తీసుకోవాలి మనం. అవునండి. యాంటిక్ అంటే యాంటిక్ పెట్టే వాళ్ళు యాంటిక్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. సెట్ అంతా యాంటిక్ కొనుక్కోవాలి. మొత్తం బాగా నీట్ గా కనిపిస్తుంది. మా దగ్గర మొత్తం పూజ సామాన్ మొత్తం అవైలబుల్ ఉంటుంది ఎప్పుడైనా. మొత్తం మా దగ్గర లేని ఐటమ్ కూడా ఆర్డర్స్ చేసి ఇస్తాం మీకు. అంటే మన పూజకు కావాల్సింది సంబంధించిన ప్రతి ఒక్కటి మీ దగ్గర ఉంటుంది. ఓకే. పూజ సామాన్ మొత్తం ఇలా ఉంటుంది చూడండి. దీపాలు, ఆరతి ఇచ్చేది, పసుపు కుంకుమ గిన్నెలు, పంచపాత్ర, అగరబత్తి స్టాండ్, ఎలిఫెంట్ ప్లేట్, ఇలా మొత్తం పూజ సెట్ వస్తుంది. అవైలబుల్ లో ఉంటుంది. ఓకే. ఇదేంటి కొంచెం చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇది వుడెన్ ఐటమ్ అండి. పసుపు కుంకుమ గంధం అక్షంతలు పెడతారు కదా, ఇది లేటెస్ట్, చాలా లేటెస్ట్ ఐటమ్ అన్నమాట. వుడెన్ తో చేసింది ఇది. ఓహో. చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇది నడుస్తుందా? నడుస్తుంది. ఫ్యాన్సీ పీస్ కింద చాలా, అంటే చూడగానే కస్టమర్ అట్రాక్షన్ అవుతున్నారు. ఓకే. ఓకే. చాలా సేల్ అవుతాయి డైలీ ఇవి. ఎవరికైనా మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా గానీ ఇది బాగా అనిపిస్తుంది చూడడానికైనా కూడా. స్పెషల్ వర్క్ కదా. ఓకే. ఓకే. ఇవి మనకి చిన్న కుందులు మేడం, ఇవి వుడెన్ కుందులు. ఓకే. ఇవి కూడా మనకు తక్కువ రేంజ్ లోనే ఉంటాయి. 3000 లో వస్తుంది. ఓకే. సో ఓన్లీ పైది మాత్రం మనకి సిల్వర్, కింద వుడెన్ వస్తుంది. రోజ్ వుడ్ అన్నమాట. ఓకే. ఓకే. అంటే ఇది పోదు మనకి ఇక. పోదు మేడం. ఓకే. ఇది 108 ఫ్లవర్ పెట్టే స్టాండ్ అన్నమాట. వావ్. చాలా బాగుంటుంది. ఇది కూడా 2 years నుండే మనకు అవైలబుల్ ఉంది మార్కెట్ లో. అంత ముందు ఎక్కడ దొరకకపోతుండే. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరూ చాలా ఇదే అడుగుతున్నారు. ఎక్కువ సేల్ అయ్యే ఐటమ్ అన్నమాట. ఓకే. ఓకే. మొత్తం ఎన్ని ఉన్నాయి? 108 ఫ్లవర్స్ ఉంటాయి. గోల్డ్ పాలిష్ అన్నమాట. ఓకే. ఓకే. గోల్డ్ పాలిష్ కూడా 2 years వరకు ఏం పోదు. చాలా బాగుంటుంది. ఓకే. లేటెస్ట్ ఐటమ్ ఇది. యాంటిక్ లో వచ్చి మన దగ్గర దేవుడి విగ్రహాలు కూడా ఉంటాయి. ప్లస్ సీతారాములు, బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్ గా విగ్రహాలు కూడా చాలా ఉంటాయి మన దగ్గర. ఏ దేవుడు కావాలన్నా కానీ మనం ఆర్డర్ ఇచ్చి కూడా చేసిస్తాం. ఓకే. చాలా బాగుంటాయి. శ్రావణ మాసంలో కామాక్షి దీపాలు చాలా సేల్ అవుతాయండి. ఇట్లాంటివి చాలా మంది ఇప్పుడు శ్రావణ మాసం మొత్తం ఇవే దీపారాధన చేస్తారు. ఓకే. దీంతో మనకి ఎక్కువ
అందులో అన్ని సైజెస్ ఉంటాయి, 10 గ్రామ్స్ నుండి 100 గ్రామ్స్ వరకు దొరుకుతుంది. ఆహా ఓకే గంగాలం అండి, ఇప్పుడు యూట్యూబ్ లో చాలా ఫేమస్ అన్నమాట. ఓకే దేవుని దగ్గర ప్రసాదం పెట్టాలంటే ఫస్ట్ గంగాలం ఇది కావాలి. తీసుకెళ్తున్నారు. చాలా మంది గంగాలమే అడిగేది వచ్చి ఫస్ట్. అంటే ఇది ఇప్పుడే వచ్చిందంటారా? 1-2 ఇయర్స్ నుండి వచ్చింది. వచ్చింది ఓకే ఓకే. యూట్యూబ్ లో ఇప్పుడు ఫేమస్ అయ్యి 1 ఇయర్ 1 అయితే ఇయర్ అవుతుందా? చాలా మంది గంగాలమే అడుగుతారు. అసలు దేవుని వెయిట్ ఏం దగ్గర- లేదు, లైట్ వెయిట్. చాలా లైట్ వెయిట్. ఓకే సిల్వర్ లో పూజ సెట్ మొత్తం ఉంటుందండి, ఇలా సిల్వర్ లో లైట్ వెయిట్ లో వస్తుంది. యాంటీ కంటే కొంచెం హెవీ వెయిట్ కొంచెం హెవీ ఉంటుంది. వెయిట్ ఉంది. ఇప్పుడు ఇది సిల్వర్ లో వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. ఓకే మొత్తం సెట్ అవైలబుల్ ఉంటుంది ఎప్పుడైనా. ఓకే నెక్స్ట్ మనకి ఇది ఫ్యాన్సీ చాలా సింహాసనం, beautiful గా ఉంది. రోజు వుడ్తో తయారు చేశారు. ఇది ఆ, దీని మీద దేవుని విగ్రహం పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. మొత్తం ఇలా రోజు వుడ్ తో తయారు చేసి ఉంటుంది. ఫ్యాన్సీ పీసెస్ ఈ మధ్యలో గిఫ్ట్ మొత్తం పర్పస్ సిల్వర్. చాలా బాగుంటాయి. సిల్వర్ కాదు, ఇది ఫైబర్ తో చేసి డిజైనింగ్. ఇది వుడెన్, రోజ్ వుడ్. నెక్స్ట్ ఇది మనకి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి విగ్రహం అండి ఇది. ఆ, లక్ష్మీదేవి విగ్రహం చాలా బాగుంటుంది. అవును చాలా cute. ఫేసెస్ చాలా క్లారిటీగా ఉంటాయి మా దగ్గర. ఆ, స్పెషల్ వర్క్ అండి ఇది. ఓకే, మీరే కోల్హాపూర్లో. చేపిస్తారు మొత్తం? మేమే స్పెషల్ గా వర్కర్ ఆర్డర్ ఇచ్చి చేపిస్తాం. ఓకే, ఫేస్ చాలా నీట్ గా ఉంటుంది. ఓకే లక్ష్మీదేవిని ఫస్ట్ కొనుకెళ్తారు శ్రావణ మాసంలో, ఇట్లాంటివి. మిగతా పూజ సామాన్ కొంటారు. ఓకే ఓకే. అన్ని సైజెస్ ఉంటాయి దీంట్లో. మినిమం 10 గ్రామ్స్ నుండి ½ kg దాకా ఉంటాయి. నెక్స్ట్ ఇది సింహాసనం అండి. సింహాసనం మొత్తము దేవుడి విగ్రహాలు మొత్తం మనం ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకోవచ్చు. వర్క్ కూడా ఇట్లా. వచ్చేసి బాంబే వర్క్ ఇది మొత్తము. ఓకే ఓకే. ఇది అమ్మవారు ఉంటుంది బ్యాక్ సైడ్. ఏ విగ్రహం అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. బాగుంది. సింహాసనాలు వాషబుల్ చాలా ఈజీ అన్నమాట. అవునవును. ఇది తీసి కూడా మనం వాష్ చేసుకోవచ్చు. ఓకే రిమూవబుల్ ఉంటుంది. ఓకే చాలా బాగుంది సింహాసనం. స్వస్తికి వస్తుంది, ఓం వస్తుంది దీంట్లో డిజైన్. Hmm. వాషబుల్ ఈజీ అన్నమాట ఈ వర్క్. సో థ్యాంక్ యూ అండి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన సిల్వర్వి అయితే చాలా డీటెయిల్ గా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. సో చూసారు కదా, రకరకాల డిజైన్లు అయితే మనం ఇంతకు ముందు చూసాము. సో అందులోనూ మనకు ఆ లైట్ వెయిట్ లో కాస్త రీజనబుల్ ప్రైస్ లో, అలాగే డిఫరెంట్ వెరైటీస్ అయితే మనకు ఇక్కడ సౌత్ ఇండియా జ్యువెలరీలో అయితే అవైలబుల్ ఉంది. సో ఆ గోల్డ్ కూడా చాలా మనకు లైట్ వెయిట్ గా ఉన్న కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, త్వరగా సౌత్ ఇండియా జ్యువెలరీకి వచ్చేయండి, మీకు ఇష్టమైన గోల్డ్ కొనుగోలు చేసుకోండి. మరో పుత్తడి బొమ్మ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరోగ్యాలు.